హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని, రోస్టర్ విధానంలో ఉన్న తప్పొప్పులను సవరించి మళ్లీ పరీక్ష నిర్వహించాలని వారు కోరుతున్నారు. గత కొద్ది కాలంగా ఏపీపీఎస్సీ కూడా గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదనను వాళ్ళు పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. విద్యార్థులు రోడ్లపైకి వస్తూ వాళ్ళు గ్రూప్ 2ను వాయిదా వేయకపోతే మేము ధర్నా చేస్తాము, ప్రభుత్వం ఎలా దిగిరాదో త్వరలో మేము కూడా చూపిస్తాము అని వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయక తప్పలేదు. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలపై ఈ నెల 11వ తేదీ కోర్టులో వాయిదా ఉన్నందువల్ల రోస్టర్ విధానంపై తప్పొప్పులు సవరించి ఆ పైన మనం పరీక్ష నిర్వహించాలా వద్దా, కోర్టులో ఇదే అంశంపై ఏమని తీర్పు వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత మనం పరీక్ష నిర్వహించుకోవచ్చు, అప్పటి వరకు వాయిదా వేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేఖ రాయటం జరిగింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఆదివారం జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. విద్యార్థులందరికీ కూడా ఇది సంతోషకరమైన వార్త. కానీ గ్రూప్ 2 పరీక్షకు విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సవరించి ఆ పరీక్ష సక్రమంగా నిర్వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచించాలి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు కోరుతున్న విధంగా ఆ రోస్టర్ విధానంలోని తప్పులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ వాటిపై దృష్టి సారించి విద్యార్థులకు మేలు జరిగేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్నాను.